భర్త చనిపోయిన తర్వాత పిల్లలిద్దరిని కూడా చాలా ప్రేమగా పెంచుకుంటుంది. కాకపోతే పెద్ద కొడుకు అయిన మైక్ కి మొహం మీద ఒక చిన్న లోపం ఉండడం వల్ల ఎవరితోనూ అంతగా కలవలేకపోతాడు. దాని కారణంగా మైక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటే వాళ్ళ అమ్మ ధైర్యం చెప్తుంది. ఒకరోజు తన కొడుక్కి ఆపరేషన్ చేయించి మామూలు మనిషిలాగా చేయాలని భావిస్తుంది. ఆ రోజు ఆపరేషన్ సరిగ్గా జరగాలని దేవునికి ప్రేయర్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న చిన్న కొడుకు నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదని అడుగుతాడు. అయితే సందర్భం లేకుండా అలా మాట్లాడేసరికి తన మీద చేయి చేసుకుంటుంది. మరోవైపు ఆపరేషన్ అయిన తర్వాత మైక్ సరిగ్గా మాట్లాడలేకపోతాడు. దాంతో మెల్లిమెల్లిగా మాటలనేవి నేర్చుకుంటాడు. అలా తను మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం అనేది జాకీ అదంతా కూడా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే బస్సులో చూసిన అమ్మాయి బొమ్మ అనేది తన పుస్తకంలో గీసుకుంటాడు. అదే విధంగా జాక్ కూడా తన వంతు ప్రయత్నంగా స్నేహం చేయాలని చూస్తాడు. కానీ అమ్మాయి మాత్రం అసలు ఏ మాత్రం పట్టించుకోదు. దాంతో ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని తన మనసులోని మాటలను కూడా పేపర్ మీద రాయాలనుకుంటాడు. అప్పుడు తన అన్నకు సాయం చేయమని అడుగుతాడు. కానీ మైక్ మాత్రం సాయం చేయడానికి ఒప్పుకోడు. ఎందుకంటే తను కూడా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత ఒక రోజు కాలేజ్ కి వెళ్తున్నప్పుడు వారిద్దరు ప్రేమిస్తున్న అమ్మాయి జాక్ ని పిలిచి నువ్వు కవితలు బాగా రాస్తావు కదా అని అడుగుతుంది. దానికి జాక్ బాగా బిల్డప్ ఇచ్చి నెక్స్ట్ రోజు మంచి కవిత రాసుకుని వస్తానని చెప్తాడు. అలా రాత్రంతా కష్టపడతాడు. కానీ ఒక లైన్ కూడా రాయలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో నా అన్నయ్య పుస్తకం దొరికినప్పుడు అందులో అమ్మాయి బొమ్మతో పాటు కొన్ని కవితలు కూడా రాసి ఉంటాయి. అప్పుడు అదే పుస్తకంలోని ఒక కవిత తీసుకుని అమ్మాయి ముందు చదువుతాడు. అయితే కవితలో మంచి భావాలు ఉండడం వల్ల అమ్మాయికి కూడా అతని మీద తెలియకుండా ఇష్టం కలుగుతుంది. మరోవైపు ఈ విషయాలు ఏవి తెలియని మైకు అతని ఊహలో అతడు బ్రతుకుతూ ఉంటాడు. అదే విధంగా తన అన్నయ్య రాసిన కవితలు అన్ని కూడా తను రాసినట్టుగా అమ్మాయి ముందు ఇంప్రెషన్ తెచ్చుకుంటాడు. ఒక రోజు వారిద్దరు క్లోజ్ గా ఉండడం మైక్ చూసి చాలా బాధపడతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.